అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము మార్చి 8వ తారీఖున. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. మరియా బాహ్యముగా దీనముగా నుండెడిది. ప్రభువు వారింటికి రాగానే ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండెడిది. ఆమె దేవుని వాక్యం కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభువు వారి యొద్దకు రాలేదు. అయినను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖంతో నున్నను ఆయన వచ్చినని వినగానే ఆయనను చేర్చుకొనుటకు త్వరగా పోయెను. అయితే మరియ ఏడ్చుచు ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి. ఆయనను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు, కనుక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలంచి ఉండెను. ఆమె ఆయన యొద్దకు పోయి ఆయనను గౌరవింపనొల్లనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభువు బేతనియాకు వెళ్ళియుండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయము చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావం మనకు చూపవలెను. బేతనియా నిజ సంగమునకు సాదృశ్యంగానున్నది. ఆయన బేతనియాను దర్శించినప్పుడల్లా ఒక క్రొత్త సంగతి బయలుపరచుచూ వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబము, సంఘము ఇవన్నీ బేతనియా వలె ఉండవలనని ఆయన కోరుచున్నాడు. అట్లుండుట వలన జయ జీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను ఉండవలనని మన ప్రభువు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మమును బోధించుటయే బేతనియాను దర్శించుటలో మన ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.